తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన మాట వాస్తవం. కాబట్టే లడ్డూలు వాసన వస్తున్నాయని భక్తులు ఫిర్యాదు చేశారు. అయితే ఇంతటి ఘోరమైన అపచారానికి కారకులెవరు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ పాపానికి 100కి 100 పాళ్లు జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. ఎలా అంటే తిరుమల లడ్డు తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసే సంస్థను మార్చింది జగన్ రెడ్డే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి కాంట్రాక్టు దక్కేలా టెండర్ నిబంధనలను మార్చింది జగన్ రెడ్డి. ఇకపోతే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఎలా వాడారన్నది చూద్దాం. జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం ఏఆర్ డైరీ నుంచి తొలి ట్యాంకర్ 2024 జూన్ 12వ తేదీన టీటీడీకి చేరింది. అలాగే జూన్ 20, 25, జూలై 4వ తేదీలలో మరో 3 ట్యాంకర్లు వచ్చాయి. ఈ ట్యాంకర్ నుంచి జూన్ 12, 21, 25, జూలై 4వ తేదీలలో అంటే ఎప్పటికప్పుడు ట్యాంకర్లు వచ్చిన వెంటనే శాంపిల్స్ తీసి టీటీడీ ల్యాబ్కు నాణ్యత పరీక్ష కోసం పంపించారు. అయితే